ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ యొక్క దమనకాండకి, దేశ వ్యతిరేక ఆలోచనలకు, ఏదైతే ఈ ధర్మానికి వ్యతిరేకంగా ఆవిడ పనిచేసినటువంటి పనికి, వారి యొక్క మాఫియా ఏదైతే ఆ దేశంలో ఆ రాష్ట్రంలో చేసినటువంటి అల్లకొల్లాలని ఈ రోజున ప్రజలందరూ కూడా చేదరించుకున్నారు, తగిన గుణపాఠం చెప్పారు. ఈ రోజున దేశానికి వ్యతిరేకంగా చొరబాటులకు సహకారం చేస్తూ దేశం యొక్క ప్రయోజనాల కన్నా తన ప్రయోజనాలే ముఖ్యమైనటువంటి ఆలోచనతోటి మతతత్వ ఛాందస వాదంతో పనిచేసినటువంటి మమతా బెనర్జీకి తగిన బుద్ధి ఈ ఎన్నికల ద్వారా చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తల యొక్క కష్టం ఏదైతే వారు పడ్డటువంటి, వారు చేసినటువంటి ఉద్యమాలు, వారు చేసినటువంటి పోరాటాలు, ఎంతోమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పశ్చిమ బెంగాల్లో ప్రాణాలు విడిచారు. ఎవరైతే మమతా బెనర్జీ మాఫియా ఎవరైతే ఉన్నారో వారి చేతిలో మరణం చెందినటువంటి కార్యకర్తలు చాలామంది ఉన్నారు. ఎన్నో దాడులకు గురైనటువంటి కార్యకర్తలు ఉన్నారు, అవమానాలకు గురైనటువంటి కార్యకర్తలు ఉన్నారు. వారి యొక్క రక్తం చిందించి, వారి చెమటని చిందించి ఈ రోజున కార్యకర్తల యొక్క కష్టంతో ఈ రోజున అక్కడ పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ విజయం తీసుకువెళ్తుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క గెలుపు అనేది చూసినట్టయితే కనుక ఇది ఒక చారిత్రాత్మకమైన విజయం. ప్రతి రాష్ట్రంలో కూడా ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ రూలింగ్లోకి వచ్చిందో ఆ రాష్ట్రంలో వరుసపెట్టి 3 సార్లు అలా గెలవటం అనేది కేవలం ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే సాధ్యమైంది. ఇవాళ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఈ విజయం ఏదైతే వచ్చిందో భారతీయ జనతా పార్టీకి ఇది మొదటి మెట్టు మాత్రమే ఆ రాష్ట్రంలో. మరి ఇక్కడ మా రాష్ట్ర సంఘటన కార్యదర్శి అయినటువంటి మధుకర్జీ గారు కూడా అక్కడ దాదాపు 70 కాన్స్టిట్యున్సీల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం చూసినట్టయితే ఎవరైతే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడారో అటు మమతా బెనర్జీ అయితే కానివ్వండి, తమిళనాడు నుంచి స్టాలిన్ అయితే కానివ్వండి, వీరందరూ కూడా ఓడిపోవడం జరిగింది. మరి టీవీకే పార్టీ విజయ్ కూడా ఇక్కడ తమిళనాడులో రావడం జరిగింది. కాబట్టి ఒక కొత్త నాడిని ప్రజలు కోరుకుంటున్నారనడానికి ఇదే ఉదాహరణ. కాబట్టి మనం చూసినట్లయితే కేరళలో కూడా 12% ఓటింగ్తో భారతీయ జనతా పార్టీ తన యొక్క ఓటింగ్ శాతాన్ని పెంచుకుంది. 5 రాష్ట్రాల్లో దాదాపు 3 రాష్ట్రాలు మనం చూసినట్టయితే కనుక బీజేపీ రావటం, అట్లాగే 4వ దాంట్లో కూడా అలయన్స్లో తమిళనాడులో కూడా రావటం అనేది చూస్తున్నాం. కాబట్టి దేశం అంతా కూడా బీజేపీ వైపే చూస్తుంది. ముఖ్యంగా జనరేషన్ జెన్జీ ఏదైతే ఉందో జెన్జీ అనేది ఖచ్చితంగా బీజేపీతోనే ఉందనడానికి ఈ ఎలక్షనే ఒక ఉదాహరణ. బీబీసీ వారు కూడా ప్రకటించినట్టు ఇది మోడీ గారి నేతృత్వానికి, అలాగే భారతీయ జనతా పార్టీకి, ముఖ్యంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వారు నిర్వహించిన సిద్ధాంతం ఏదైతే ఉందో ఎస్ఐఆర్కి కూడా రాబోయే దేశం అంతా చేపట్టబోయే ఎస్ఐఆర్కి కూడా ఇది ఒక ఉదాహరణగా మనం చేపట్టవచ్చు. త్వరలోనే ఇతర రాష్ట్రాల్లో కూడా ఎస్ఐఆర్ని ఇంప్లిమెంట్ చేసి బీజేపీ మరింత ముందుకెళ్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. భారత్ మాతాకి.